గురుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారు క్షీరసాగర మదనంలో మనకు వచ్చిన ప్రతిదీ కూడాను మనం దాన్ని ఆస్వాదించాలి అంటే మనకి మనశ్శాంతి తప్పనిసరి, మన మనస్థిమితం తప్పనిసరి. మనం మతి స్థిమితం సరిగ్గా లేకపోయినా మనకు వచ్చింది ఏది కూడాను దాని సక్రమైన రీతిలో దాన్ని ఖర్చు చేయటము, ధార్మికంగా ఖర్చు చేయటము జరగదు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క పుట్టుక కూడా మన జీవితం మీద ఆధారపడి ఉంది. ఈ ఇద్దరి ఆరాధన మన జీవితం మీద ఆధారపడి ఉంది. అందుకే ఇద్దరు క్షీరసాగర మదనంలో ఉద్భవించి వారు మనకి తోడై ఉన్నారు. అంతేకాకుండా కామధేనువు యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే గవాం మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అంటే 14 లోకాలు ఆవులో ఉండి ఉంటాయి. కాబట్టి మనం ఆ గో ఆరాధన మనం ఎంత బాగా చేయగలిగితే సకల దేవత ఆరాధన చేసినటువంటి ఫలితం మనకు వచ్చేస్తూ ఉంటుంది. గురుగారు కాలర్. హలో నమస్కారం అండి. మేడం హలో నమస్కారం అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. హలో మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి లేదా పక్కకు వచ్చి మాట్లాడండి. ఓకే ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. హలో హలో నా పేరు సురేందర్ అమ్మా. సురేందర్ గారు చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఉండేది ఇప్పుడు హైదరాబాద్ లో. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను చేసే సెంటరింగ్ వరకు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 1991. 1991 3వ నెల 5వ తారీఖు. మార్చ్ 3 5వ తారీఖు. మార్చ్ 5 1991. అవును మరి. ఓకే అండి, ఎన్ని గంటలకు పుట్టారండి? అంత ఐడియా లేదు మేడం నాకు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో సార్ చెప్పండి. నాది ఎట్టుంది ఏందో నాకు పైసలకి ఏం మిగట్లేవు. ఓకే, ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ చాలా అవుతుంది. ఓకే, మళ్ళీ అందులోకి అమ్మకి మొన్న ఆపరేషన్ అయింది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 5 days అవుతుంది. ఓకే, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇన్ని 18 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ₹1 చేతిలో ఉంటలే. మొత్తం వచ్చిన పైసలు వెళ్ళిపోతున్నాయి ఖర్చులలో. ఓకే, 3 బిడ్డలు. ఓకే, మీ పేరు ఒకసారి చెప్పగలరా? మచ్చ సురేందర్ గారు, మీకు వచ్చేసి చంద్రుడు సరిగా లేరండి. చంద్రుడు మీ జాతకరీత్యా అనుకూలంగా లేడు. అంతేకాకుండా మీకు కుజ దృష్టి సరిగ్గా లేదండి. కుజుడు ఉచ్చలో లేరు మీ జాతకరీత్యా. అవునా? కుజుడు ఉచ్చలో లేరు. కుజుడికి మీరు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ప్రతిరోజు మనకు చంద్రుడు కనపడుతూ ఉంటాడు కదా. అవును. ఆ చంద్రుడికి ప్రతిరోజు రాత్రిపూట నమస్కారం చేయండి. ఒకవేళ ఆయన మబ్బుల్లో ఉన్నా అమావాస్య ఉన్నా సరే మీరు ఆ చంద్రుడు ఆకాశంలో అలా ఉంటారు కాబట్టి ఆకాశం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్లయితే మీ నమస్కారాన్ని ఆయన స్వీకరిస్తూ ఉంటారు. తద్వారా మీకు ముందు మనశ్శాంతి లభిస్తుంది. కుజుడి ఆరాధన వల్ల మీకు కొంత నడవడిక అంటే మీ జీవితం యొక్క సాగటం అనేది మంచిగా ఉంటూ ఉంది. మీరు లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి దేవాలయానికి ప్రధానంగా వెళ్తూ ఉండండి. అంటే లక్ష్మీనారాయణులు అంటే మనకి రాముడు సీత ఆయన కూడా లక్ష్మీనారాయణుల స్వరూపమే కదా. లేదు వెంకటేశ్వర స్వామి ఆయన కూడా ఆ స్వామివారు ఉన్న దగ్గర ఖచ్చితంగా మనకి అమ్మవారు ఉంటుంది. ఇలా లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ ఇద్దరిని లక్ష్మీనారాయణులని ఇద్దరిని కూడాను మీరు ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే
మీకు వారు చక్కటి మార్గాన్ని చూపించి మీకు అనుకూలంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి, ఎక్కడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. గురు